యోహాను 7:37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. ఇక్కడ మాట ఒక్కటి మీరు గమనించండి. లేఖనము చెప్పినట్టుగా అన్న మాట ఉంది కదా, అది కలిపి చదవాలి. అది లేఖనము చెప్పినట్టుగా, లేఖనము చెప్పినట్టుగా నా యందు విశ్వసించువాడు, ఇది మాట. అసలు లేఖనము సెలవిచ్చినట్టుగా చెప్పినట్టుగా నా యందును విశ్వసిస్తే నీ కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. ఎందుకంటే ఒక మాట ఏమనుందంటే, మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా, మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా. ఇక్కడ కనెక్టివిటీ చూడండి. హెస్కేల్లో నీరు ఎక్కడి నుంచి ప్రారంభించబడ్డవి? బలిపీఠం నుంచి ప్రారంభించబడి, ఆ చినుకు చినుకుగా ప్రారంభించబడి విస్తారమైన నదిగా మార్చబడ్డది. ఇక్కడ మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం 3:16-17 చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగుదురా, దేవుని బలిపీఠం మీ దగ్గర మీలో ఉన్నదని మీరు ఎరుగుదురా, నీరు ఉబుకి వస్తుందన్న సంగతి మీకు తెలుసా? అక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ బలిపీఠం నుంచి వచ్చినట్లయితే వాని కడుపులో నుండి, అంటే ఇన్నర్ మోస్ట్ బీయింగ్, ఇంగ్లీష్లో ఏమని ఉందంటే ఇన్నర్ మోస్ట్ బీయింగ్ అని ఉందన్నమాట. వాడి కడుపు లోపల నుండి జీవజల నదులు, నీ కడుపులో నుండి ఏం పారాలా? జీవజల నదులు. ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్పాడంటే, ఆ మహాపండుగ దేని కొరకు ఉంటుందంటే, ఇశ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు, వారికి లేనప్పుడు మన్నా ఇవ్వబడింది, నీళ్లు లేనప్పుడు రాతి నుంచి బండ నుండి నీళ్ళు వచ్చినవి. సమకూర్చిన దేవునికి వారు కృతజ్ఞతగా చేసే పండుగ ఇది. అయితే ప్రభు ఏమంటాడంటే, ఆ యొక్క అరణ్యంలో మీకు లేమి కలిగి ఉన్నది, కానీ నన్ను లేఖనము చెప్పినట్టుగా నా యందు విశ్వసిస్తే నీ కడుపులో నుండి నీటి ధారలు కాదు, జీవజల నదులు పారుతాయి.